అసలు మీరు ఈ వీడియోస్ చేస్తున్నారు దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? సో అప్పటికంటే ఇప్పటికి శిల్ప గ్లామర్ తగ్గింది అనుకుంటా. రీజన్స్ ఏమైనా కనుక్కోవచ్చా? 8 మంత్స్ వరకు కూడా వాళ్ళని ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? కొన్ని రోజులు ఇంటికి మా నాన్నతో చాలా ఎక్కువ ఉంటుంది నాకు ప్రెజర్. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? లేదు, ఇప్పుడు కూడా నాన్న నన్ను నేను మంచిదాన్ని అని చెప్పినా సొసైటీ నమ్ముతున్నారా? లేదంటే మళ్ళీ అవే కామెంట్లు పెట్టేస్తూనే ఉన్నారా? వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత అంటే బేసిక్ గా మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే యూట్యూబర్ అవుదాం అనుకున్నారా? అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు? నాకైతే ఫస్ట్ థింగ్ వీటిలో అసలు సో అయితే ఈ దెబ్బ వల్ల శిల్ప కంప్లీట్ గా నమ్మొచ్చా? బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అసలు ఇంకా నా వల్ల కావట్లేదు అనుకునే సిచ్యువేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఒకప్పుడు నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల ఇంట్లో మమ్మీ మాట్లాడతారా ఇప్పుడు నీతో ఫోన్ లో? ఏం చేసామని కానీ ఎవరు పట్టించుకుని తెలియక నేను చెప్పాను. అరే అన్నయ్యలకి చెల్లెళ్ళు అంటే ఎంత ఇష్టం ఉంటది. వాళ్ళు ఎందుకంటే ఇక ఇది పాస్ట్ లవ్ స్టోరీ అది అన్నారు. ఏంటది? అది ఎండింగ్ ఎలా అయింది? గొడవ ఏంటి? ఇప్పుడు ఉందా లవ్ స్టోరీ? లేదు లేదు, ఈవెన్ షేర్ చేసుకోనికి కూడా నాకు ఒక పర్సన్ ఉండేవాళ్ళు కాదు. అరే నా ప్రాబ్లం ఇది. మరి మీ మమ్మీ కాల్ చేసిరా? మమ్మీ ఎందుకు ఇలా చేస్తున్నాను? నేను అన్నాను, సరే నానేదో అనుంటాడు, అయిపోయి ఉంటది, తను ఎందుకు పట్టించుకుంటావు రా అని అంటే నేను రాలేనమ్ములు చాలా. నేను లిటరలీ చాలా స్టోరీస్ చూసాను కానీ నాకు నిజంగా నాకు బ్రెయిన్ పోతుంది తెలుసా మీరు చెప్తుంటే. అలానే ఉంది అక్క. స్టిల్ నేను వచ్చేసి కూడా అమ్మో పెద్ద స్టోరీ ఉంది తెలుసా అసలు. ఫ్యామిలీ సోషల్ మీడియాలో అయినా బయట అయినా సరే ఏం జరిగినా ఒక అమ్మాయిని ఒకలాగా ట్రీట్ చేస్తారు, ఒక అబ్బాయిని ఒకలాగా ట్రీట్ చేస్తారు. ఒక అమ్మాయి నువ్వు మంచి చెయ్యి చెడు చెయ్యి ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా మీరు ఏలెత్తి చూపిస్తారు. అదే ఒక అబ్బాయిని అయితే చూపించారు. సో బేసిక్ గా అలాంటి స్ట్రగుల్స్ నుంచే తనకి తెలిసి చేసిందో తెలియక చేసిందో ఒక గుడ్ మోటివ్ లోకి అయితే వచ్చేసింది. సో మీ అందరికీ తెలిసే ఉంటది శిల్ప అను. ఎక్కువగా చెప్పాలంటే ఇడ్లీ బోండాది వాయిస్ వచ్చింది తన గురించి. సో కాబట్టి శిల్పాని ఈరోజు తీసుకొచ్చాను, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఏదో కాంట్రవర్షియల్ గొడవలు ఇష్యూస్ అయ్యి. దాని తర్వాత ఏం జరిగింది ఎలా ఏంటి అనేది అండ్ మేమిద్దరం ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు తీసుకోలేకపోయినా సమ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాం కాబట్టి సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ శిల్ప అను గారు. హలో. హాయ్ అక్క. ఓలా, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ వీడియోస్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో నా ఇంటర్వ్యూలో కూడా అంతే యాక్టివ్ గా ఉండాలి. ఓకే ఉంటాను. ఇది వాయిస్ డౌన్ అయినట్టు కొడుతుంది నాదా అంతే, నార్మల్ గానే అలా వస్తుంది. ఓకే. సో అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బేసిక్ గా అందరు జనాలు అనుకుంటారు అసలు మీరు ఈ వీడియోస్ చేస్తున్నారు దేనికి ఉపయోగం? అసలు ఎవరికి ఉపయోగం? మీరు ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు అన్నప్పుడు జనాల నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. సో దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? సో నేనైతే నేను చేసే వీడియోస్ ఏం యూజ్ ఉండదు కాబట్టి నేనేం చెప్పను. వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను ఏం ఆన్సర్ చేయలేదు. స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఆన్సర్ తెలియదు. నేను ఎందుకు చేశానా అని నాకే క్వశ్చన్ అది. ఓకే. సో దాని తర్వాత చేసిన తర్వాత ఆలోచించుకుంటే అరే ఎందుకు చేశాను రా అనవసరంగా, రీజన్ లేదు కదా అని అనుకుంటా కానీ లేదు. ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేశారా? ఆటోమేటిక్ గా మీరు ఫేమస్ అవ్వాలని పోయి అలా అయిపోయింది? ఫేమస్ ఏదన్నా చేసి ఫేమస్ అవ్వాలని కాదు కానీ ఉండే ఇంట్రెస్ట్ చాలా ఉండే, చేయాలి బాగా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే, చేయాలి అనుకున్నాను. సో ఫస్ట్ నేను తెలుసుకుంది ఏంటంటే నెగిటివ్ గా నాకు చెప్పింది కూడా నెగిటివ్ గా స్టార్ట్ చేస్తేనే కొంచెం తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తుంది. సో అప్పుడు జనాలు కూడా గుర్తుపడతారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అంతే. బట్ అంతకుమించి ఇంకేం లేదు. కానీ అదే నాకు కంటిన్యూ అయిపోయి అదే నాకు రివర్స్ అయిపోయింది. ఓకే. సో అప్పటికంటే ఇప్పటికి శిల్ప గ్లామర్ తగ్గింది అనుకుంటా. రీజన్స్ ఏమైనా కనుక్కోవచ్చా? రీజన్స్ ఏం లేవు. మేబీ ఇంట్లో టెన్షన్స్
అవి అవి ఉంటాయి కదా. సో అంటే అలా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి నార్మల్‌గా? ప్రాబ్లమ్స్ అంటే నేను యూట్యూబ్‌కు ఇలా ఇన్‌స్టా అనేది చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు నా ఫ్యామిలీలో. ఈవెన్ అప్పుడు నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. చాలా డైలీ మార్నింగ్ ఎళ్ళినా, ఈవినింగ్ వచ్చినా కానీ సేమ్ ప్రాబ్లమ్ నాకు. నాన్నతోని గొడవలుంటాయి నాకు. అంటే చేసేది మంచి కంటెంట్ అయితే వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేస్తారు. చేస్తా అన్నారు. "నువ్వు చేసే బట్ మంచి కంటెంట్ ఉంటే, బావుంటే, మాకు నచ్చితే హ్మ్. ఎంకరేజ్ చేస్తాము." ఇంకా అని చెప్పారు గానీ, హ్మ్. మారుతుందిలే కొన్ని రోజులు ఇట్లా అవుతుంది. దాని తర్వాత చేంజ్ చేసుకుంటాను. తర్వాత ఒకటేసారి మనకన్ని ఛాన్సెస్ రావు కదా! అని అలా అలా చెప్పుకుంటూ వచ్చా గానీ, ఎక్కడ చేంజెస్ అవ్వలేదు నాకు. హ్మ్. అలానే అయిపోయిందిగ. సో, అది ఇగ నేను చేంజ్ చేసుకోలేదు. కామెంట్స్ మెయిన్. హ్మ్. కామెంట్స్ చాలా ఒక రేంజ్‌లో వచ్చేటివి గదా! సో, దానికి పేరెంట్స్ చాలా రియాక్ట్ అయిపోయారు. "నువ్వు చేసేదే గాక నువ్వు చేసే వీడియోస్ కింద మమ్మల్ని తిడుతున్నారు. హ్మ్. ఎట్లా ఇట్లా" అని చాలా మస్తు డైలీ ఇదే ఉంటది. ఓకే. హ్మ్. సో, అంటే అలాంటి టైంలో వాళ్ళు ప్రెషర్ చేసి చాలా డేసే చేసారు మీరు వీడియోస్. హ్మ్. అంటే హ్మ్. ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూయస్‌గా చేసారా? 8 మంత్స్ వరకు చేశా నేను. 8 మంత్స్ వరకు కూడా ఆ! ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? చేశా. నాకు ఏంటంటే ఇగ నేను కొన్ని రోజులు ఇంటికి కూడా వెళ్ళలే నేనింకా. ఎందుకంటే మా నాన్న మా మా నాన్నతో చాలా ఎక్కువుంటది నాకు ప్రెషర్. మా అన్న వాళ్ళతో ఏముండదు కానీ, హ్మ్. మార్నింగ్ అంతా ఏముండదు కానీ, నైట్ టైమ్‌లో కొంచెం మా నాన్న డ్రింక్ చేస్తుంటారు. హ్మ్. సో, డ్రింక్ చేసొచ్చినప్పుడు ఇగ బేసిక్‌గా మా నాన్న కూడా యూట్యూబ్, ఇన్‌స్టా అన్నీ చూస్తూ ఉంటాడు. హ్మ్. ఇగ సడెన్‌గా వీడియోస్ వచ్చిన ప్రతిసారి ఇగ అన్నీ ఓపెన్ చేసుకుంటా, హ్మ్. ఇగ అన్నీ రివైండ్ చేసుకుంటా మస్తు తిడతాడింక. హ్మ్. సో, అది నాకు చాలా ఇబ్బందనిపించి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఓకే. అలా అలా చేసుకుంటూ వచ్చా. సో, అలా ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో, హ్మ్. ఇప్పటికైనా మీరు కొంచెం అప్పటికి శిల్ప కంటే ఇప్పుడు శిల్పలో మెచ్యూరిటీ మంచిగా కనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు ఎలా రియాక్ట్ లేదు. అవుతున్నారు? ఇప్పుడు కూడా నాన్న నన్ను నమ్మరు, అంత ట్రస్ట్ చేయరు. ఎందుకంటే నార్మల్‌గా ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళనన్నా గూడా నమ్మరు నన్ను. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడే మేము చెప్పిన మాట వినకుండా అంతా చేసావు, నెత్తి మీద తెచ్చుకున్నావు, చాలా గలీజ్ పేరు తెచ్చుకున్నావు. ఇంకేం మారుతావు నువ్వు? బయట తిరిగినా గానీ నిన్ను అరే! పలానా అమ్మాయి ఇలా మంచి వీడియో తీసింది అనరు. ఇలా తీసిందనే అంటారు గానీ, సో, అంటే నా వల్ల మా నాన్నకి గూడా అన్నారు. ఎందుకంటే మీ అమ్మాయి ఇలా తీస్తుంది, మీరు హ్మ్. చెప్పుకోరా, మీరు చూసుకోరా అట్లా ఇట్లా అని ఊర్లో, ఇంట్లో, హ్మ్. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మందన్నారు కాబట్టి, మా నాన్న మాటలు తీసుకోలేకపోయారు. ఓకే. తీసుకోలేక అవే పెట్టుకుంటాడు మైండ్‌లో ఇంక. తనకి హ్మ్. బాధ అనిపించినా, కోపమొచ్చినా గాని అవే రివైండ్ చేసుకుంటూ నాకు క్లాసిస్తాడు. హ్మ్. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్న డ్రైవింగ్. డ్రైవింగ్ ఆ! చేస్తుంటారు. సో, ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, నాన్న, ఇద్దరన్నయ్యలు. ఓకే. హ్మ్. వాళ్ళేం చేస్తుంటారు? చిన్నన్నయ్య రీసెంట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సెపరేట్ ఉంటారు. హ్మ్. ఇంకా నేను, పెద్దన్నయ్య, నాన్న ఉంటాము. ఓకే. హ్మ్. సో, మరి మీ పెళ్లెప్పుడు? నా పెళ్ళికి ఇప్పుడు అంత తొందర ఏం లేదక్క. మేబీ ఇంకా 3 ఆర్ 4 ఇయర్స్ తర్వాత. ఓకే. సో, ఒక పెద్ద ట్రామా అంటే నిన్నెవరు మోటివేట్ చేసారో తెలీదు ఆ వీడియోస్ చేయమని. హ్మ్. ఏం జరిగిందో తెలీదు. కానీ సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ చేసేసారు 8 మంత్స్ అవును. కంప్లీట్‌గా. అదయిపోయింది. దాని తర్వాత మీ మీదకి అలిగేషన్స్ కూడా అవును. వచ్చాయి. సో, దాంట్లోంచి బయటపడ్డారు. అవును. ఆఫ్టర్ దట్ నేను మంచిదాన్ని అని చెప్పినా సొసైటీ నమ్ముతున్నారా? లేదంటే మళ్ళీ అవే కామెంట్‌లు పెట్టేస్తూనే ఉన్నారా? అంటే ఫస్ట్ థింగ్ నేను అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత హ్మ్. అలానే నమ్మలేదెవ్వరు. వీళ్ళే స్క్రిప్టెడ్ ఇదంతా వీళ్ళే మళ్ళీ ఇంకొక చేసుకుంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రని. ఆ! అట్లా అలా చేసుకున్నా. ఓకే. నేను పట్టించుకోలేదు. దేనికి రియాక్ట్ అవ్వలేదు. నేను ఈ వీడియో నేనిలా చేశాను, అలా చేశాను అని నా తప్పుగా అని చెప్పి నేనేం వీడియోస్ కూడా నేనేం పెట్టలేదు. ఎక్కడ నేను చెప్పలేను. సైలెంట్‌గా ఉన్నాను. హ్మ్. బట్ రీసెంట్‌గా వాళ్ళది కూడా కొంచెం ఇష్యూ అవుతుండే. వాళ్ళకి పడక అవును. అవును. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు బయటకొచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు అందరికి అర్థమైందంటే వీళ్ళకి నిజంగానే గొడవ అయింది. సో, హ్మ్. తనకి ముందే ప్రాబ్లమే తను సెపరేట్ అయిపోయాక ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. హ్మ్. వాళ్ళంతా వాళ్ళు బయట పడ్డాక నాకు పాజిటివ్‌గా వచ్చాయి. ఎందుకంటే హ్మ్. తిను వెళ్ళిపోయిందే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఇలా, అలా అని చెప్పి అలా అప్పుడు అందరూ నన్ను పాజిటివ్‌గా హ్మ్. అనుకున్నారు. నా తప్పేం లేదు. కావాలని చేయించారు హ్మ్. అన్నట్టుగా. ఓకే. హ్మ్. అంటే బేసిక్‌గా మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే యూట్యూబర్ అవుదాం అనుకున్నారా? అసలు ఏమవుదాం అనుకుని స్టార్ట్ నాకైతే ఫస్ట్ చేశారు? థింగ్ వీటిలో అసలు ఏమంటారు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. బట్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏ త్రూగా వెళ్ళాలి? అనేది నాకు ఇప్పటికి ఇప్పటి వరకు నాకంత తెలీదు. ఎందుకంటే హ్మ్. నేను ఈ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చేయబట్టి ఆహ్, మేబీ 1 ఇయర్ అవుతుంది. హ్మ్. నేను స్టార్టింగ్ వెళ్ళింది గూడా వాళ్ళ దగ్గరే కాబట్టి నేనంత నేర్చుకోలే. బయట గూడా నేనెక్కడ తెలుసుకోలేదు. నా హ్మ్.
ఓన్లీ వెళ్ళాలి, వీడియోస్ చేసుకోవాలి అట్లానే ఉండదు గానీ, బేసిక్‌గా నాకేం తెలీదు. సో, నాకెలా అంటే ఓకే. యూట్యూబ్ వరకు మనం ఇట్లా యాక్ట్ చేసుకుంటే వీడియోస్ చేస్తే సీ మన ఇప్పుడు యాక్టింగ్ ఒక చూపిస్తే కామన్ హ్యూమన్ గర్ల్‌గా హ్మ్. యాస్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్‌గా మనకి ఏం చేస్తే రైట్, ఏం చేస్తే తప్పనేది మన పుట్టుకతోనే మనకు అవును. తెలుస్తది. కానీ అయినా గాని అది చేసేది తప్పు. పైగా అదేం 4 గోడల మధ్య జరిగేది కాదు. ఆల్ ఓవర్ పబ్లిక్ చూస్తారు యూట్యూబ్‌లో. అనేది ఎందుకు గ్రహించుకోలేకపోయారు? అంటే ఇప్పుడు వాళ్ళు చేయమన్నారు. మీరు ఏదో ఒకటి చేశారు. బట్ ఇది స్టిల్ కంటిన్యూ అవుతది అదే నేమ్ అనేది. మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? ఈ లవ్‌లు, బ్రేకప్‌లు, ముద్దులు, బూతులు అంటే ఇవన్నీ? అవి ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ యూట్యూబ్‌లో ఒక వీడియో వచ్చిందంటే అది స్క్రిప్టెడ్ అని అందరూ అనుకుంటారు. ఫస్ట్ కొన్ని వీడియోస్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ బావుంటే చేంజ్ చేసేసుకుంటారు గదా! సో, నాకు అలానే చెప్పారు. హ్మ్. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాము. మనకంటూ ఒక గుర్తింపు అనేదొచ్చాక హ్మ్. కంటెంట్స్ మార్చుకుందాం. హ్మ్. వేరేలాగా చేద్దాం అన్నట్టుగా చెప్పారు. ఓకే. సో, నేను అదే పెట్టుకున్నా. ఓకే. కొన్ని రోజులు చేద్దాం. దాని తర్వాత మార్చుకుందాం. వేరే మంచి వీడియోస్ అలా చేస్తుంటే మనకు గూడా కొంచెం నేమ్ అనేది తగ్గుతది గదా! నెగెటివ్ అనేది అనుకున్నాను గానీ అది అవ్వలేదు. హ్మ్. నేను గూడా మధ్యలో వచ్చేసా. ఎందుకంటే అదే టైంలో ఇంకా మా వోళ్ళు చాలా ఏమంటారు, ఇంటికి రావద్దు నువ్వు అవసరం లేదు. ఇంత పెద్ద ఆ! గొడవలయ్యాయా? ఇంటికి రావద్దు నువ్వు. నీ వల్ల మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. మా హ్మ్. నాన్న చంపేస్తా, గింపేస్తా అని గూడా మాట్లాడాడు. ఓకే. సో, అంతా ఇగ నేను ఇంత కష్టపడి ఏం జేసినా గాని ఒక ఇంటి వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి పేరన్నప్పుడు నేను చేసి ఎందుకు అన్నట్టుగా నేను అక్కడితోనే వాళ్ళ దగ్గరే ఆపేసుకున్నా ఇంక నేను. ఓకే. దాని తర్వాత గూడా చాలా టీమ్స్‌లో ఛానల్స్‌లో అన్నిట్లో హ్మ్. అడిగారు గానీ, హ్మ్. ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవాలి? హ్మ్. మళ్ళీ అక్కడికి పోతే అక్కడ కంటెంట్స్ ఏముంటాయి? ఎలా హ్మ్. మాట్లాడతారో? ఎలా చూసుకుంటారో? మళ్ళీ అందరూ ఏమనుకుంటారో? అని గూడా నేను ఆపేసుకున్నా ఇంక. హ్మ్. ఇగ గ్యాప్ తీసుకున్నా నేను. చూద్దాంలే మనకంటూ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, హ్మ్. అప్పుడు చూద్దాం, చేద్దాం అన్నట్టుగానే ఉన్నా. సో, అయితే ఈ దెబ్బ వల్ల శిల్ప కంప్లీట్‌గా మారిపోయిందని ఆ! నమ్మొచ్చా? నమ్మొచ్చు. సో, దాని తర్వాత బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అసలు ఇంక నా వల్ల కావట్లేదు అని అనుకునే సిట్యుయేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ త్రూగానే ఉన్నాయి. నాకు బయట ఏం లేదు. సో, ఓకే. ఏంటంటే ఆహ్, మా అన్న ఇప్పుడు మా సెకండ్ బ్రదర్ మ్యారేజ్ చేసుకొని సెపరేట్ ఉన్నారు. హ్మ్. సో, నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల అంటే ఒకప్పుడు నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల ఇంట్లో ఊరికే గొడవలవుతుంటే మా పెద్దన్నకి చాలా నచ్చవు ఇలా గొడవలు గాని, అసలు ఏం ఇలాంటివి అసలు నచ్చవు. ఓకే. సో, నాకు మా నాన్నకి దూరంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు. స్టిల్ ఇప్పటికి గూడా రాలేదు. ఓకే. అక్కడే ఉంటాడు. ఇక నేను, నాన్నే ఉంటాం గదా! హ్మ్. ఇగ రోజు నాన్న ఇగ పని వేసొచ్చి ఇంట్లో కూర్చొని, ఇగ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలో ఎందులో ఒక దాంట్లో నా వీడియో వస్తది కాబట్టి, హ్మ్. రోజు రెగ్యులర్‌గా తీస్తాడు. హ్మ్. రెగ్యులర్‌గా తీసి మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఫేస్ చేశా. ఎందుకంటే నాన్నతోని నేను ఒక మంచి మెమోరీస్ ఉన్నాయని నేను చెప్పుకోను మా నాన్నతోని. హ్మ్. అన్నీ దీనికి సంబంధించినవి ఉన్నాయి. సో, దాని వల్లనే నేను ఇగ వద్దు ఆపేసుకుంటే చాలు. మనం చేసి ఉపయోగం ఏం లేదు. సో, దాంట్లో ఉన్నప్పుడు గూడా నేను బయట పరిచయాలు వేరే వాళ్ళతో నేనేం పెట్టుకోవాలంటే ఆహ్, హ్మ్. మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళ త్రూ వెళ్తే బావుంటుంది. వాళ్ళ త్రూ వెళ్తే బావుంటది అన్నట్టుగా నేనేం పెట్టుకోలేదు. ఓకే. ఏమున్నా వాళ్ళే ఉండే కాబట్టి ఇగ నేను వాళ్ళ దగ్గర మానసొచ్చేసిన తర్వాత ఇగ నాకెవరు తెలీదు. నేనెందుకు స్టెప్ తీసుకోవాలి? తీసుకుంటే ఎక్కడ ఎలా అవుతుందో తెలవదు. ఏముంటదని చెప్పి ఇగ ఆ రీజన్స్ మళ్ళీ ఇంట్లో కూడా ఇగ మా నాన్నతోని చాలా ప్రెషర్ ఉండే మా చుట్టాల వాళ్ళతోని ఇగ అన్ని చుట్టాలు వాళ్ళేమనేవాళ్ళు ఎగ్జాంపుల్? చుట్టాలనంటే అట్లా మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఖరాబ్ జేస్తున్నావు. హ్మ్. అంటే ఇగ నువ్వు అమ్మాయివేనా? హ్మ్. అట్లా మాట్లాడతారా? అలా తిరుగుతారా? హ్మ్. ఎవరు పట్టించుకుంటలేరా నిన్ను? హ్మ్. లేకపోతే అంటే చాలా మాట్లాడారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగిందంటే ఒప్పుకుంటావా? ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్‌గా నిన్ను ఆ దారిలో గాకుండా మరి అట్లాంటి వీడియోస్ చేయకుండా నిన్ను ఆపేసుండి, మోటివేట్ చేసి వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసుంటే నువ్వు ఇలా అయ్యేదానివా ఒకవేళ? అంటే ఆ! ఆ! అయ్యేదాన్ని. వాళ్ళు నన్ను స్ట్రిక్ట్‌గా పెట్టుంటే వెళ్ళకపోయేదాన్ని. ఎందుకంటే హ్మ్. ఏదున్నా ఇప్పుడు మా ఇంట్లో నేను, మా అన్నలు, మా నాన్న అంతా షేరింగ్ చేసుకుంటా. రెంట్ గాని, ఫుడ్ గాని, హ్మ్. మంత్లీ సరుకులు అవన్నీ మేమే చూసుకుంటాం గదా! ఓకే. నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని. మంచిగా జాబ్ చేసుకుంటూ హ్మ్. జాబు, ఆఫీసేను, ఇల్లు అనుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నాకు గూడా
ఇక నేను ఇంట్లో అమౌంట్ ఇచ్చే కొద్దీ ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక నేనే ఇస్తాను, నన్నే పెట్టుకో, నువ్వే చూసుకో అన్నట్టు అనేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోయి నేను మానేసాను జాబ్. ఎవరు చూసుకోమన్నారు? మీ అన్నయ్య వాళ్ళా? మీ డ్యాడీయా? మా డాడీ వాళ్ళు, డాడీను అన్నయ్య అందరూ ఇంట్లోనే ఇంకా. అంటే నిన్నే పని చేసి అన్ని చూసుకో అన్ని అన్నట్టు. చూసుకో నువ్వే. మరి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెడతారు? అంటే యూజ్ అవుతలే అంటే బయట మీతో ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాము. ప్రెజెంట్ ఓకే. నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడారు. ఓకే. అంటే దానికి నేను ఓకే, నాకు ఓపికన్నంత నేను చూసా పెట్టాను. ఇంకా సేవింగ్స్ అనేవి ఏం చేసుకోలేదు. ఓకే. ఇక వాళ్ళని పెట్టి నాకే చిరాకొచ్చి కొన్ని రోజులు మానేస్తే వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా నేను మానేసాను. మానేసాక ఇంకా చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంట్లో గాని, ఫుడ్‌కి గాని, రెంట్‌కి కానీ. అంటే ఏ విధంగా? వాళ్ళేమి ఇవ్వట్లేదా? ఇవ్వకపోయేది కాదు. రెంట్ కట్టేది కాదు. ఫుడ్ హ్మ్. ఒక పూట ఉంటే ఇంకొక పూట ఉండేది కాదు. వాళ్ళు ఇబ్బంది అవుతుండే. మళ్ళీ ఆఫీస్‌కెళ్దామని అంటే ఇగ మానేసిన దగ్గరికి బేసిక్‌గా వెళ్ళను మళ్ళా నేనెక్కడ. ఇగ మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఎట్లనైనా ఏదో చెయ్యాలి అన్నట్టుగా అదే టైంలో యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో కొంచెం ఫేమ్ అని ఉండే నాకు గూడా. కొంచెం ఫేమ్ సంపాదించుకొని దాంట్లో దీంట్లో ఛాన్సెస్ వస్తే ఒప్పుకుంటారేమోలే, అలా అలా మెల్లగా చూసుకోవచ్చు. ఇంకా నేనేమనుకున్నా అంటే అలా చేసుకుంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతది గదా! అప్పుడు ఇంకా నేను చూసుకోవచ్చు. నేను చూసుకుంటా, నాకుంది అన్నట్టుగా నేను ఇటు సైడ్ వచ్చా. యూట్యూబ్ సైడ్ అంతా ఇగ. జాబ్ చేసి చూసుకోమంటేనే చూసుకోలేక ఏం చేస్తారని అంటే వదిలేసిన ఇప్పుడు దానివి, ఇటు సైడ్ వచ్చాక ఇక్కడ డబ్బులు సంపాదిస్తే చూసుకుంటా అని ఇప్పుడు మైండ్ ఎలా మారింది? ఎందుకంటే అక్క నేను జాబ్ చేసినప్పుడు జాబ్ అది ఉండే కదా! ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడుది యూట్యూబ్ యూట్యూబ్ బేసిక్‌గా ఎక్కువ పనులు ఎక్కువుంటే పైసలు సంపాదిస్తారు గదా! సో ఒరేయ్! అట్లా చెప్పకురా నాయనా! మనందరం కష్టపడతలేమంటారు. నేను పొద్దున్న లేచి గొడ్డు చాకరీ చేస్తున్నా. మనకే ఎక్కువ అంటే నేను ఆ పనుంటది. విధంగా అనట్లేదక్క. వీడియోస్ ఇప్పుడు పొద్దున పోయి కూర్చొని జాబ్ చేసి, మళ్ళా సాయంత్రం వచ్చి, మళ్ళా మళ్ళా రొటీన్. అట్లా ఎందుకు మనకు ఇప్పుడు వీడియోస్ అదే అనంటే మనకు రొటీన్‌గా నచ్చిన గాకుండా లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉండాలి. మనకు ఎక్కువ పని నచ్చిన చేయొద్దు. ఎక్కువ డబ్బులు రావాలి. అంతేనా? అనుకున్నా అలానే. ఆ! అలాగే అలానే అనుకున్నావు. అనుకున్నా. బట్ వర్కౌట్ అయితుందది? వర్కౌట్ ఇప్పుడు అవ్వట్లేదక్క అసలు. అలా అనుకుంది రాంగ్. నేను అలా అసలు అనుకుంది ఏ రాంగ్ అయిపోయింది. ఫీల్డ్‌లో అయినా ఎంత కష్టపడితే అంత ఉంటది తప్పితే, మనం ఇలా కూర్చుంటామంటే ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత అంటే మనం నాకప్పుడు ఇంకా హ్మ్. యాక్చువల్‌గా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎంప్లాయ్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్నాం కాబట్టి, ఎక్కడ ఏ బాస్ అయినా సుఖంగా కూర్చుంటాడు తప్పితే ఎంప్లాయీస్ కూర్చోరు. కూర్చోరు. అవును. సో, మనం ఇంకా ఎంప్లాయీ స్టేజ్‌లోనే ఉన్నాం. మనం బాస్ స్టేజ్‌లో లేం కాబట్టి, అంటే బాస్ నేను స్టేజ్ ఏ ఎళ్ళే విధంగా వరకు మనం ఆలోచించానంటే, కష్టపడాలి. నేను అక్కడ జాబ్ చేసినప్పుడు సిస్టమ్ కూడా కూర్చొని చేసుకునేది తప్ప వేరే ఏముండదు. హ్మ్. అయితే బయట నాకు నచ్చింది చేశా. అంటే ఇప్పుడు నాకు నచ్చిన ప్లేస్‌కి వెళ్ళొచ్చు. నాకు నచ్చినట్టు తిరగొచ్చు. వీడియోస్ చేయొచ్చు. అలా టైమ్ ఆలోచించే. సెల్ఫ్‌కి కేటాయించుకోవచ్చు. ఆ! హ్మ్. అలా అని ఆలోచించి హ్మ్. ఇలా ఈ విధంగా ఆలోచించుకొని ఇటు సైడ్ వచ్చా. హ్మ్. కానీ వేస్ట్. నేనొచ్చింది వేస్ట్. నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అని అప్పుడు అర్థమైంది. అంటే ఓకే. దాంట్లోకెళ్ళొచ్చేసిన తర్వాత అర్థమైంది నాకు. ఓకే. ఇప్పుడు మళ్ళీ జాబ్‌కెళ్ళాలనిపిస్తుందా? ప్రెజెంట్ అయితే ఏం వెళ్ళట్లేదక్క నేను. ఓకే. మరి వెళ్ళాలని అనిపించట్లేదు. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను నా పేరెంట్స్‌కి నేను సెపరేట్‌గా ఉంటున్నా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చేసి కూడా మేబీ 6 మంత్స్ అవుతుంది నేను మీ వాళ్ళ డ్యాడీ దగ్గర. దగ్గర నుంచా? అహా! యూట్యూబ్ నుంచి 6 ఆహా! మంత్స్ ఓకే. అవుతుంది. హ్మ్. కొన్ని రోజులు మా నాన్న దగ్గరే ఉన్నాను. హ్మ్. కానీ నేను ఇంకా తీసుకోలేకపోతున్నా మా నాన్న మాటలు నేను. హ్మ్. బేసిక్‌గా మా నాన్న పెట్టే టార్చర్ గాని నేను తీసుకోలేకపోతున్నా. అందుకని చెప్పి ఇగ నేను మా నాన్న దగ్గర నుంచి సెపరేట్‌గా ఉంటున్నాను. 3 మంత్స్ అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నా. ఏం చేయాలనిపించట్లేదు. కాకపోతే ఇంకా అట్లనే ప్రెజర్. నేను దూరమున్నా, దగ్గరున్నా నాకదే ప్రెజరు. చూసుకోవా, చెయ్యవా అన్నట్టుగా. నేను పెట్టినప్పుడేమో ఇష్టమొచ్చినట్టు మాట్లాడినారు. "నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. హ్మ్. మేముంటాం, మేముంటాం. నీది నువ్వుండు, నీది నువ్వు చూసుకో" అన్నట్టు మాట్లాడారు. సరే అని చెప్పి నేను నా పాటికి నేను సెపరేట్‌గా వచ్చేసినంక, నేనంటూ ఒకడున్నాను. నన్నెవరు జూస్తారు? మమ్మల్నెవరు జూస్తారు? నీ ఇష్టంగా ఈ తిరుగుతున్నావు. మాట మీ అన్నయ్య వాళ్ళు అంటున్నారా? మీ నాన్న అంటున్నాడా? మా నాన్న. మీ నాన్న డ్రైవింగ్ చేస్తా అన్నారు ఆ! కదా! ఆయన కదా నీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. మరి అంటే డ్రైవింగ్ చేస్తే డబ్బులేం రావట్లేదా? వస్తాయి ఎందుకు రావు? కాకపోతే ఇగ వచ్చిందల్లా తాగుకుంటా, హ్మ్. ఇంట్లో తిరుక్కుంటా, అంటే ముందు రెంట్ నుంచి కట్టకుండా. ఇలాగేనా? మధ్యలోనే ఇలా అయ్యారా? మధ్యలో అయింది. ముందు నుంచి ఏం లేదు. ఏమైందంటే రీసెంట్‌గా మేబీ 5 ఇయర్స్ కింద యాక్చువల్లీ మా మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది. హ్మ్. సో, చనిపోయాక ఆహ్, నాకు 10 ఇయర్స్ వచ్చేంత వరకు మా నాన్న చూసుకున్నారు. హ్మ్. సో, ఇగ మేము పెద్దగా అవుతున్న కొద్దీ నాన్నకి ఇబ్బందవుతుండే.
పనికెళ్ళడం, మమ్మల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుండే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓహో! చేసుకున్నారా? చేసుకొని తను కూడా మా మా మమ్మీ కూడా సెకండ్ మమ్మీ ఎవరైతున్నారు. హ్మ్. ముందు హస్బెండ్ చనిపోయారు. హ్మ్. సో, వచ్చి మా నాన్నతో ఉంటుండే. అంటే మా వాళ్ళు చూసి చేశారు పెళ్లి. హ్మ్. వచ్చి ఉంటుంది, అన్నీ చేసింది, అన్నీ బావుంది. హ్మ్. మాతోనే కలిసిపోయింది అంతా. ఒక ఫ్యామిలీలా ఉంటాం అలా. హ్మ్. సెకండ్ మమ్మీ అన్నట్టు ఏం కాకుండా అంతా బానే ఉంటాం. హ్మ్. కాకపోతే ఏమైందంటే రీసెంట్‌గా 5 ఇయర్స్ కిందట నాకంటే ఒక పాస్ట్ స్టోరీ ఉండే. నా హ్మ్. లవ్ పాస్ట్ స్టోరీ ఉండే. అసలు నీ ఏజ్ ఎంతరా? నాది 23. ఓకే. సో, ఆ పాస్ట్ స్టోరీ అప్పుడే తెలిసింది. అండ్ అదే టైంలో కొంచెం నాన్నకి, మా అమ్మకి గొడవలవుతుండే. హ్మ్. అది మా మమ్మీ సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే చాలా టూ మచ్‌గా మాట్లాడేసారంట నాన్న. హ్మ్. అది మా మమ్మీ సీరియస్‌గా తీసుకొని వెళ్ళిపోయింది అప్పుడే. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదే అప్పుడే నా స్టోరీది బయట పడేసరికి అవన్నీ మా నాన్నకి ప్రెషర్ అయిపోయింది. అలా అయిపోయి ఓకే. కంటిన్యూ నార్మల్‌గా ఉంటున్నామన్న టైంలో మా చిన్నన్న పెళ్లి చేసుకున్నాడు. సెపరేట్ అయ్యాడు మళ్ళా. హ్మ్. ఇవన్నీ మా నాన్న మెంటల్ టెన్షన్ భరించుకోలేక, ఎవరి మీద కోపాలు తీయలేక, ఎవరిననలేక ఇగ ఇంట్లో నేను ఉంటా కాబట్టి ఇగ నన్ను తీస్తాడు. నీ హ్మ్. వల్ల నీదంతా నువ్వు చేయబట్టి ఇలా అవుతుంది. అలా ఓకే. ఇగ సెట్ అవుతుంది. మా పాటికి మేము ఉంటున్న టైంలో మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ జేషిన. హ్మ్. ఇంకా మా నాన్నకి చిరాకు గాని, కోపం గాని, ప్రెషర్ గాని అందరూ ఇట్లా మాట్లాడుడు. హ్మ్. మమ్మీ మా మమ్మీ ఎళ్ళిపోడు. నీ కొడుకు చెప్పిన మాట ఇనకుండా పెళ్లి చేసుకునుడు అని ఇట్లా ఇట్లా చాలా మంది మాట్లాడేసరికి ఏం జేయాలో, అనాలో తెలియక ఇగ నా మీద తీసేవాడు. హ్మ్. ఎంత తీసినా గాని భరించుకున్నాను. ఇగ మా నాన్న ఏది నేను చేసినా కదా తప్పు అని చెప్పి నేను భరించుకున్నా కానీ, టూ మచ్ అయిపోయిందది. ఆ టార్చర్ అనేది. హ్మ్. ఇగ నేను భరించుకోలేను. నాతోని కాదు అని చెప్పి సెపరేట్‌గా వచ్చేసా ఇంక. మీ మమ్మీ వచ్చారా రిటర్న్ ఇప్పుడు? మళ్ళీ రాలేదు. తను వెళ్ళిపోయి కూడా 4 ఇయర్స్ అవుతుంది. 4 మీ ½ నాన్న ఇయర్స్. ఎళ్లి తీసుకురారా ఇంట్లో ఎవరెళ్ళిపోయినా? ఆల్రెడీ ఇంతకుముందు అవుతే వెళ్లి తీసుకొచ్చారు నాన్న. సో, హ్మ్. ఈసారి ఏమైందనంటే నేను వెళ్ళను. అంటే ఇగ ఇప్పుడు నన్ను, నీ వల్లనే ఇలా అవుతుంది. నువ్వే వెళ్లి మాట్లాడి మీ మమ్మీ తీసుకొని మాట్లాడతారా ఇప్పుడు నీతో ఫోన్‌లో? ఎప్పుడో తనకి మాట్లాడాలనిపించినప్పుడు తనకి కాల్ చేస్తాం. ఏం చేశామనుకో మాట్లాడదు. అమ్మో! పెద్ద స్టోరీయే ఉంది తెలుసా అసలు నీ ఎనకాల. ఫ్యామిలీ ఏం కాదు. ఇన్ని చూసావు చిన్నప్పటి నుంచి. ఇన్ని రోజులు స్ట్రాంగ్‌గా ఉండి ఇప్పుడు సెన్సిటివ్ హార్ట్ అయిపోతుంది నీది. ఇప్పుడే కదా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఏడవడం? నువ్వు స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఇల్లు స్ట్రాంగ్‌గా ఉండేది. కానీ ఎవరు పట్టించుకోరు. నేను చెప్పాను. నేను తెలియకనే చేశాను. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను గదా! ఇప్పుడైనా కరెక్ట్‌గా ఉంటాను అని ఎవరు నమ్మట్లేదు. హ్మ్. సర్లే నీకెవరంటే ఎక్కువ ఇష్టం మీ ఇంట్లో? నాకైతే ప్రెజెంట్ ఎవరి మీద ఇష్టం లేదు నాకైతే. మీ అన్నయ్య వాళ్ళు కూడా. వాళ్ళైతే నాతో మాట్లాడడమే మానేశారు. అరే! అన్నయ్యలకి చెల్లెళ్ళంటే ఎంత ఇష్టం ఉంటదిరా. ఎందుకంటే ఇగ ఈ యూట్యూబ్ తర్వాత నాకు ఫ్రెండ్ సర్కిల్ అని కొంచెం పెరిగింది. హ్మ్. నేను మాట్లాడుతుండే, తిరుగుతూ ఉండే. అది నచ్చకపోతే నాకు మాకిలా నచ్చట్లేదు. నువ్వు ఇలా ఉండు అలా అంటే వింటాను. ఎవరైనా చెప్పిన మాట ఇంటా నేను ఖచ్చితంగా ఇంట్లో. మీరు చెప్పకుండా ఇలా ఏమంటారు కొట్టినట్టుగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు గదా! హ్మ్. నేను తీసుకోలేదు చాలా సార్లు. ఇగ మా అన్నోళ్ళు గూడా ఎవరు నాతో మాట్లాడరంత. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ ఉండేనా మీ అన్న వాళ్ళకి నీకు? అంటే బానే ఉండే గానీ ఎక్కువ మాట్లాడుకోము మేమేం. బావుంటాం గానీ ఎక్కువ మాట్లాడుకోము. ఓకే. షేర్ జేసుకోము. నా హ్మ్. ప్రాబ్లమ్స్ కానీ, ఏమన్నా చెయ్యాలనుకున్నా గానీ షేర్ జేసుకొని, హ్మ్. ఇలా ఉందాం, అలా ఉందాం మేమేం ఉండం అలా. ఎవరికి నచ్చింది వాళ్ళు జేసుకునేటోళ్ళం చిన్నప్పటి నుంచి గూడా. అంటే చిన్నప్పటి నుంచి ఇవే ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా. కంప్లీట్‌గా చిన్నప్పటి నుంచి అయితే ఇవే ప్రాబ్లమ్ ఫేస్ జేషినా నేను. హ్మ్. ఆహ్, అంతే. సో, చిన్నప్పటి నుంచి ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు బీ స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకొని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు ఉండాలి. కానీ, ఇంకా అందరి నోట్లలో నవ్వుల పాలయ్యేటట్టు ఎందుకు చేసుకుంటున్నావు అనేది నా క్వెషన్. అప్పుడు తెలీక చేశా. ఆ ఏజ్‌లో నేను ఆ టైంలో జేసినప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండే సోషల్ మీడియా మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. ఇంట్రెస్ట్ ఉండి చేశా నేను బానే. అరే! నేను చేస్తే నాకిలా వస్తది. మేబీ ఛాన్సెస్ వస్తాయేమో, చేయొచ్చేమో అన్నట్టుగా ఆలోచించాను గానీ, చేసిన తర్వాత అర్థమైంది. చేసి అందులో బయటికొచ్చాక అర్థమైంది.
ఓకే. అప్పుడు ఇంకొకటి ఇది పాస్ట్ లవ్ స్టోరీ అది అన్నారు. ఏంటది? అది ఎండింగ్ ఎలా అయింది? గొడవ ఏంటి? ఇప్పుడు ఉందా లవ్ స్టోరీ? లేదు లేదు. బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అయిపోయింది. అది అది ఎలా సమ్ తట్టుకున్నావు మరి? అది కూడా అదే టైంలోనే ఇంకా చెప్పా మా మమ్మీ వెళ్ళిపోయింది హ్మ్. అంటే, అదే అలా ఉన్న టైంలోనే ఇంకా మా నాన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా రివర్స్ అవ్వడం. హ్మ్. చాలా పెయిన్స్ ఉండే నాకైతే. హ్మ్. ఈవెన్ షేర్ చేసుకోనికి కూడా నాకు ఒక పర్సన్ ఉండేవాళ్ళు కాదు. అరే! నా హ్మ్. ప్రాబ్లమ్ ఇదిరా ఆ టైంలో. హ్మ్. ఇంకా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు నీ వల్లనే ఇలా అయిందంట కదా! నువ్వు ఇలా చేసావంట కదా! మా ఇంట్లో జరిగింది ఒకటైతే, బయట అందరూ చెప్పుకునేది ఒకటి. హ్మ్. అయ్య! నేను తీసుకోలేకపోయాను అవన్నీ. ఓకే. మరి ఆ అబ్బాయి ఎందుకు వదిలేసారు? మీరు వదిలేసారా? అబ్బాయి వదిలేసారా? ఇద్దరికి ఫస్ట్ బానే ఉండే మాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఉండే బానే. 8 ఇయర్స్ ఉండే లవ్. హ్మ్. అనుమానం బాగా ఉండే ఫస్ట్ థింగ్. ఓకే. అది భరించుకుంటూ వచ్చా గానీ ఎండ్ ఆఫ్ ద డే అది నేను చెయ్యని తప్పు నువ్వు చేసావు అని చెప్పి అన్నారు. హ్మ్. అది ఊకే చిరాకొచ్చింది చెయ్యనని చేసావు ఏంటి అని చేశాను ఇప్పుడు ఏంటి అని అలా అనేసా. హ్మ్. అలా అన్నందుకు నువ్వు ఒప్పుకున్నావు నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు అన్నట్టు మాట్లాడి గొడవ చేశారు. హ్మ్. అది అలా ఎండ్ అయిపోయింది. వీటన్నిటిలోంచి ఎలా బయటపడుతున్నావు? ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొట్లాట అయితుంది. ఆ! అదొక నీకు ఒక గుణపాఠం అయిపోతుంది. ప్రతి సిట్యుయేషన్, ప్రతి మూమెంట్ ఎవ్రీ ఇయర్. సో, వీటన్నిటిలోంచి ఎలా బయటకొస్తున్నావు? లేదక్క బయటికేం రాలేదు. ఇప్పుడు నేను ఉన్నా అంటే ప్రెజెంట్ ఉన్నట్టుగా ఉన్నా గానీ ఆహ్, ఇంట్లో ఉంటేనేమో వచ్చిన చుట్టాలు వాళ్ళందరూ ఇప్పటికి మా మమ్మీ రాలేదు కాబట్టి, హ్మ్. నీ వల్లనే అని చెప్పి మాట్లాడతారు. బయట ఫ్రెండ్స్ దాని దగ్గరికెళ్తే లవ్ టాపిక్ మాట్లాడతారు కాబట్టి, నేనేం తీసుకుంటలేను గూడా. హ్మ్. అట్లనే అవుతుంది. కాకపోతే జస్ట్ స్ట్రక్ అయిపోయి ఉన్నావు ఇంకట్లా. అంతే స్ట్రక్ నేను అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు. అలానే ఉన్నా నేనంతే. మరి ఉన్నా మీ మమ్మీకి కాల్ చేసి రా మమ్మీ ఎందుకిలా చేస్తున్నావు అని అనలేదా? నేనన్నాను, "సరే నానేదో అనుంటాడు అయిపోయి ఉంటది. తను ఎందుకు పట్టించుకుంటావురా" అనంటే, "నేను రాలేనమ్ములు. హ్మ్. చాలా మాటలు పడేసా నేను. మిమ్మల్ని ఇన్ని రోజులు చూసి, పెంచుకొని పెద్ద చేసుకున్నందుకు మీ నాన్న నాకొక మంచి లెసన్ చెప్పాడు కాబట్టి నేను రాను. హ్మ్. నాకు ఇంకా టార్చర్ నుంచి నాకు బయటకొచ్చేసి నేను ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నాను. హ్మ్. నన్ను మళ్ళీ ఆ టార్చర్‌లోకి నన్ను లాగకు" అని చెప్పి మాట్లాడింది మా మమ్మీ. హ్మ్. నేను అదే మాట మా నాన్నకి చెప్పాను. నేను ఇలా అంటుంది. తను రాదంటున్నానంటే, తను తీసుకొని రావాలి. తనొస్తేనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. అనంటే మరి వెళ్లి మాట్లాడదామంటే మా నాన్న రాడు మళ్ళీ. హ్మ్. నేనే వెళ్ళాలి. నేను వెళ్తే తను రాదు. వస్తావా అంటే మా నాన్నని రమ్మంటది. మా నాన్న వెళ్ళడం అంతా చిరాకసలు మాది. ఓరి నాయనా! ఆ! ఇంత చిన్న ఏజ్‌లో ఇంత స్ట్రగుల్స్, దానికి తోడు ఆ పాడుబడ్డ వీడియోస్ అస్సలు ఇదొక నీ లైఫ్‌లోనే జరుగుతుందా? అదే లేదంటే అనిపించింది. నాకే జరుగుతదా ఏంటి? లేకపోతే ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళు బయట చెప్పుకోరా? లేకపోతే ఎట్లనో అర్థం కాదు అది. ఓకే. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? నేను బేసిక్‌గా ఫ్రెండ్స్ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత నుంచి ఫ్రెండ్ సర్కిల్ నేనేం పెట్టుకోలేదక్క. హ్మ్. ఏదో ఇన్‌స్టాలో ఇద్దరు, ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నార్మల్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, ఇన్‌స్టా ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ హాయ్, బై అన్నంత వరకి కలుసుడు కానీ, వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ కూడా నేనేమి ఉండనంత. హ్మ్. యాహ్! ఒకప్పుడు ఉండే కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పుడు బాగానే. హ్మ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ్నుంచి నేనే తగ్గించుకున్నాను. ఎందుకంటే నేను చేసే వీడియోస్‌కి ఇప్పుడు వాళ్ళు నాతో ఉండాలన్నా గూడా వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతారు. నాతో తిరగాలన్నా, మాట్లాడాలన్నా. అది వాళ్ళ నోట్లోకే నుంచి వినడే బదులు నేనే తగ్గించుకుంటే బావుంటదన్నట్టుగా నేనే హ్మ్. తగ్గించుకున్నాను. మరిప్పుడు డబ్బులు లేవు కదా! ఎలా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఎలా సర్వే అవుతున్నావు? నేను నార్మల్‌గా ఈ చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తున్నాయి గాబట్టి వాటిలో మేనేజ్ చేసుకుంటున్నానింకా. ఓకే. హ్మ్. మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూసినా 17 ఆర్ 19,000 ఉంది. ఆ! అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏమైంది? అంతకుముందుది వాళ్ళ దగ్గరే ఉండే. అది అంటే మాకివ్వలేదు. మీకివ్వనన్నారా? లేదంటే మీరు మాట్లాడలేదా? అంటే స్టార్టింగ్‌లో మాట్లాడలేదు. కొంచెం హ్మ్. రన్ అయిన తర్వాత మేము మాట్లాడుకున్నాము. హ్మ్. రెవెన్యూ అనేది వస్తున్నాయి కదా! హ్మ్. సో, షేరింగా లేకపోతే ఏమన్నా అట్లా మాట్లాడుకుంటే అదే టాపిక్‌లో మాకు గొడవలయిపోయినాయి. ఓకే. అదే టాపిక్‌లో గొడవలైతే నేను వదిలేసుకున్నాను. నాకు ఇయ్యాల్సిన అవసరమే లేదు. ఒక మంచో, చెడో నువ్వు నాకంటే ఒక ఫేమ్ ఇచ్చావు కదా! నేను యూజ్ చేసుకుంటాలే ఎట్లైనా అన్నట్టుగా నాకు వచ్చేసా ఇంకా నేను. హ్మ్. నేనింకా ఆర్గ్యూ చేయలే. నాకు గావాలి, నాకివ్వు అని నేనేం ఆర్గ్యూ చేయలే వాళ్ళతోని. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా బయట జనరల్‌గా మీరు బయటికెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. ఆ! ఈ అమ్మాయి పడుతున్నారు. శిల్ప అని.
సో వాళ్ళ ట్రీటింగ్ ఎలా ఉంది? నెగెటివ్ గా ఉందా? తప్పుగా అంటే చూస్తున్నారా? ప్రజెంట్ అయితే లేదంటే బాగుంది, పాజిటివ్ గానే ఉంది అక్క. హ్మ్. ప్రజెంట్ గుర్తుపట్టే వాళ్ళందరూ బానే ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాగుండండి సిస్టర్. కైండ్ బాగుంది. ఇప్పుడు నా వాళ్ళతో చేసినప్పుడు నా పర్సనల్ ఐడీకి, ఇన్‌స్టా హ్మ్. ఐడీకి అయితే హ్మ్. అంత ఏమి ఉండకపోయేది. సో, హ్మ్. ఇప్పుడు నా ఓన్‌గా నేను చేసుకుంటున్నాను కాబట్టి కొంత ఫాలోయింగ్ అయినా, దాంట్లో ఉన్న ఫాలోవర్స్ అయినా చూసి హ్మ్. పాత వీడియోస్ కంటే ఇప్పుడు కొత్తవి బాగున్నాయి. అలానే చేసుకోండి అన్నట్టుగా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. హ్మ్. బానే ఉంది. ఓకే. సో మీరు ఆ వీడియోస్ ఏమైనా డిలీట్ చేయమని అడిగారా? అడిగాను, చెప్పాను. హ్మ్. నాకు నచ్చనివి ఉన్నాయి, కొన్ని తీసేసేయండి అని చెప్పి అన్నాను. హ్మ్. అది నేను అడగంగా చేశారు. ప్రెజెంట్ అయితే ఇంక అన్నీ తీసేశారు. నేను అడగక ముందుకే. ఓకే. నాకు నచ్చనివన్నీ కొన్ని తీపిచ్చేసా అప్పుడే నేనొచ్చేసే ముందే. హ్మ్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో చేస్తున్నారు కాబట్టి నాయి తీసేశారింక. ఓకే. హ్మ్. మళ్ళీ వాళ్ళు టచ్‌లోకొచ్చారా? టచ్‌లోకేం రారు. వాళ్ళతో మాట్లాడడం నేనే మళ్ళీ వాళ్ళ తర్వాత అన్నిట్లలో ఎందుకంటే బ్లాక్ చేశా. ఇప్పుడున్న కోపం అప్పుడుండదు కదా! ఆ! మేబీ రియలైజేషన్ అవ్వచ్చు. అడిగా లేదంటే దాని మీరు తర్వాత అలా వీడియోస్ కాకుండా నార్మల్‌గా చేద్దాం మంచి కంటెంట్ అంటే, నేను రాను, నాకొద్దు ఇంకా. హ్మ్. అప్పుడు అలా చేసి మార్చుదాం అన్నప్పుడు విన్ననప్పుడు మళ్ళెట్లా వస్తా నేను అన్నట్టు మాట్లాడి నేను వద్దు అని చెప్పేసా ఇంకా. ఓకే. దాని తర్వాత నుంచి మళ్ళీ ఏం కాంటాక్ట్‌లో ఏం లేదు. నేనే అందరిని బ్లాక్‌లేసేసా హ్మ్. అన్నిట్లలో. ఓపిక వద్దు. అయిపోయింది. నిజంగా ఓపిక అస్సలేదు నాకు. అంటే అన్నిట్లలో అప్పుడున్న తీసేసా. ఫైర్ అసలిప్పుడు ఎక్కడ పోయింది అని నేనే షాక్‌లో ఉన్నాను. అసలు ఇంత మారిపోయిందేంటి శిల్ప అని. తీసేసా అంతా. అప్పుడు నేను జూసిన శిల్ప వేరు, అసలిప్పుడు వేరు. కంప్లీట్‌గా చేంజ్ హ్మ్. అయిపోయారు. మంచిదే తగ్గిచ్చేసుకున్నానా. మన మంచికే. మనం అదే అట్లనే అనుకునున్నా. హ్మ్. ఒకవేళ ఒక టైం వస్తది అన్నట్టుగానే ఉన్నట్టు ఉన్నానంతే. ఓకే. హ్మ్. ఇంకా ఈ వీడియోస్ ఇవే చేద్దామనుందా? మళ్ళెళ్లి జాబ్ చేసుకోవాలని ఏమైనా ఉందా? ఉంది. దీంట్లో ఉంది. జాబ్ చేసుకోవాలని ఉంది. మేబీ హ్మ్. ఇంకొంచెం మైండ్ సెట్ అయ్యేంత వరకు ఇట్లా కొంచెం ఖాళీగా ఉంటాను. దాని తర్వాత జాబ్ చేసుకుంటూ ఇన్‌స్టా రన్ చేసుకుంటా మైండ్ గాని. సెట్ అంటే దానికి ఇంత టైం ఉండదు. ఎవ్వరు మనల్ని బయటికి తీసుకురారు. మనంతట మనమే నేను మనమే అదే అంటున్నాను. రావాలి. ఆల్రెడీ అవన్నీ వదిలేసి 6 మంత్స్ అయిందంటే ఇట్స్ టూ లేట్. అందరంటారు నేను అమ్మాయిలు చాలా ఈజీగా ఆహ్, మర్చిపోతారు. ఆహ్, నువ్వేంట్రా 6 మంత్స్ టైం తీసుకున్నావు? అయిందేదో అవన్నీ అయిపోయింది బయటకొచ్చేసేయి. ఎక్కడ అక్క, ఇప్పుడు దాంట్లో వచ్చేసిన తర్వాత నా ఫ్యామిలీ త్రూగా వస్తుంది. నేను ఎక్కడికి పోయినా గాని ఒక మాట అనేసి ఇప్పుడు నేను నార్మల్‌గా వెళ్ళాను. పట్టించుకోకు. నేను అస్సలు నన్ను ఒకవేళ ఒక మాట అన్నా ఏదన్నా గాని చాలా ఆలోచిస్తా నేను. యూజ్‌లెస్ కానీ కాకపోతే చాలా ఆలోచిస్తా నేను. నా మైండ్‌లో తీసుకుంటా. చాలా గట్టిగా తీసుకుంటా నేను ఇగో దాన్ని. అమ్మాయిలు ఎలా ఉన్నా, ఏం చేసినా ఖచ్చితంగా రూమర్స్ అనేవి వస్తాయి. వస్తాయి. అవును. సో, నువ్వు అలాంటప్పుడు వీళ్ళన్నారు, వాళ్ళన్నారంటే ఇవాళ నీకేం వాళ్ళొచ్చి భోజనం పెట్టట్లేదు పెట్టరు. కదా! నేను ఒకళ్ళకి అలానే చెప్తానక్క. ఎవరన్నా మరి ఇలానే ఇంకేంటి? అన్నప్పుడు నేను చెప్తా కానీ అది నీ నా వరకొచ్చేసరికి వరకొచ్చేసరికి అంటే ఇంకొంచెం తీసుకోలేకపోతున్నా. బ్రెయిన్ వాష్ చేయాలన్నమాట నిన్ను. అంతేనా? ఇప్పటి వరకు నన్ను ఎవరు చేయలేదు. నేనే ఓకే. నీకే ఉన్న బట్టి మొటివేట్ అన్నట్టు అవుతావు. ఉంటున్నా. హ్మ్. ఓకే. సో, బాగా డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డ డేస్ ఏమైనా ఉన్నాయా? చాలా అంటే సిట్యుయేషన్స్ ఏమైనా? ఆ! చాలా ఉన్నాయి. 1, 2గా చాలా ఉన్నాయి ఒక అలా. 2, 3 చెప్పండి. ఫుడ్ లేకుండా చాలా ఒక 3 డేస్ వరకు ఉండే నేను అలా. తినకుండా జస్ట్ వాటర్ తాగుతూ. ఎప్పుడు? మేబీ ఈ దీని తర్వాత నాన్నకి నాకు గొడవలవుతున్న టైంలోనే హ్మ్. ఆహ్, ఇంట్లో నా దగ్గర నేను అప్పుడు ఎటు వెళ్ళట్లేదు. అప్పుడు అక్కడి నుంచి మానేసిన తర్వాత హ్మ్. నాకు ప్రమోషన్స్ అవన్నీ అప్పుడు ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. నా ఓకే. దగ్గర మనీ అనేది ఏం లేకుండే. హ్మ్. మా నాన్న ఏం చేసేవాడనంటే నా మీద కోపంతోని మార్నింగ్ వెళ్ళేటప్పుడు తన బాక్స్ మందమే వండుకొని వెళ్ళేది. హ్మ్. ఇంట్లో రైస్ చూసినా గాని మళ్ళీ నేను వండుకున్న అలా చేశాను. నీకు నువ్వు వండుకొని బాక్స్ పెట్టుకొని ఎళ్ళిపోయావు. దాని తర్వాత నేను లేచి నాకు కావాల్సినప్పుడు నేను వండుకొని తింటే దానికి గొడవ చేశాడు. "నువ్వు పెట్టట్లేదు, నువ్వు చెయ్యట్లేదు" అన్నట్టు అసలు మాట్లాడి ఇదేం ఫ్యామిలీ చేశాడు. నాకర్థం కావట్లేదు. ఫుడ్ వండుకొని తింటే గొడవ పడేది. అలా నాకసలు గొడవ అర్థం పడిన మీ నాన్నేనా ఆయన? నానే. మళ్ళీ స్టెప్ ఫాదరా? లేదక్క. ఓన్ ఫాదరే. ఓన్ ఫాదరే. ఆ! ఓకే. సో, అలా చేస్తే నాకే అనిపించింది ఎందుకు ఊకే ఫుడ్ దగ్గర అన్నట్టుగా నేను గూడా నా అంతట నేనే ఉన్నా ఇంకా. 2 డేస్ ఉండే అలా నేను తినకుండా అలా ఉండే. ఇగ పడిపోయినా. అలా పడిపోతే అప్పుడు తెచ్చి పెడుతున్నాడు ఇగ నాకు. అప్పుడేమనిపించింది స్టిల్ నీ మనసులో ఫీలింగ్? నాకంటూ నేను పని చేసుకొని నేను తింటే చాలు గదా! ఒకళ్ళ పైన డిపెండ్ అవసరం నాకు లేదు. అది ఈవెన్ ఫాదర్ అయినా, నా మదర్ అయినా ఎవరైనా అనిపిచ్చింది. హ్మ్. ఓ నేను తప్పు చేస్తున్నప్పుడు ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుంటారంటే పిల్ల ఏ తప్పు చేసినా గానీ
కడుపులో దాచుకుంటారు అంటారు. ఎంత పని చేసినా గాని, కొట్టినా తిట్టినా గానీ వాళ్ళే దగ్గర తీసుకుంటారు, వాళ్ళే దాచుకుంటారు. కానీ నా ఇంట్లో ఎట్లా అయిపోయిందనంటే నేను చేసిన తప్పే. కానీ అందరికి తెలిసేలాగా ఊర్లో గాని ఫ్యామిలీ అందరూ తెలిసేలాగా మా నాన్నే చెప్పుకున్నాడు. చెప్పుకొని ఎక్కడికి పోయినా నాకు ఏమంటారు ఒక పేరు లేకుండా అలా చేశాడు. నాకు అది అనిపించింది. అందరూ నా చుట్టాల్లో చాలా మంది చూసాను. వాళ్ళ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా గానీ వాళ్ళు ఈవెన్ బయటికి కూడా రానివ్వలేదు. వాళ్ళు కనీసం ఏమంటారు మాతో ఉన్నప్పుడు కూడా మా టాపిక్ లో వాళ్ళు చెప్పుకోలేదు. కానీ మా నాన్న ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు, మా అన్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అనుకున్నా. ఎవ్వరూ నా దగ్గర రూపాయి నేను పెట్టినప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను పెట్టట్లేదు, ఇప్పుడు నాకు నచ్చి నేను చేసుకుంటున్నప్పుడు ఏమో నన్ను తీసుకుంటలేరు, పెట్టట్లేదు, ఫుడ్ దగ్గర అట్లా చూస్తున్నా అని చెప్పి ఎవరిని నమ్మొద్దు, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. అది ఫాదర్ గాని, మదర్ గాని, బ్రదర్ గాని అన్నట్టు ఫిక్స్ అయిపోయినా నేను. నేను అవి ఇప్పుడు వచ్చేసిన బయట. మా నాన్న స్టిల్ కాల్ చేస్తాడు. నేనున్నాను, నేనున్నాను గుర్తు ఉందా లేదా, ఫుడ్ లేదు తిన్నికంటే ఒక టైంలో నేనుండే ఆ ప్లేస్ లో. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు నాకు అనవసరం నీకేదో నేను తప్పు చేశాను, నేను చెప్పిన మాట వినలేదనుకో కొడుకులకు ఫోన్ చేసి మంచిగా చెప్తాడు, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని. మరి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మరి వాళ్ళకే చేసి వాళ్ళనే అడుగు. నీకేమైనా ప్రాబ్లము మనీ కావాలంటేనేమో కూతురు, నేను తప్పు చేస్తేనేమో కొడుకులు అంటావు కదా. నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడకు, ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాను ఇక్కడ ఉన్నా కానీ, తినకపోయినా కానీ ప్రశాంతంగా అయితే ఉన్నా నేను. దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకని అని చెప్పి మాట్లాడేస్తా ఇంకా మా పేరెంట్స్, మా నాన్నతోనైతే. మీ అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేస్తారు? చేయలేదు, నాకు ఇప్పటివరకు చేయలేదు. కనీసం నువ్వు ఎందుకు ఉండట్లేవు ఇంట్లో, ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు అని కూడా కాల్ చేయలేదు నాకు ఇంతవరకు. అసలు ఇదేంది చాలా వెరైటీగా ఉంది తెలుసా. నేను అసలు ఇప్పటి వరకు నేను లిటరలీ చాలా స్టోరీస్ చూసాను కానీ నాకు నిజంగా నాకు బ్రెయిన్ పోతుంది తెలుసా మీరు చెప్తుంటే. అలానే ఉంది అక్క. స్టిల్ నేను వచ్చేసి కూడా 3 months అవుతుంది బయట ఉండబట్టి. ఏవే నేను ఏడున్నాను, ఏం చేస్తున్నాను, ఒక మెసేజ్ చెయ్యరు, ఒక చూడరు. ఏమంటే నా స్టేటస్ చూస్తారు అంతే, వాళ్ళ స్టేటస్ నేను చూస్తాను అంతే. ఏమన్నా అంటే ఆమె చెప్పిన మాట వినదు అని అనేస్తారు. మరి నువ్వైనా మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా. ఒకసారి ఒక సైడ్ నీ సైడ్ నుంచి తప్పు ఉంది కాబట్టి నేను చేసాక మాట్లాడొచ్చు కదా. నా తప్పు ఉన్నప్పుడు నాది తప్పు అని చెప్పి ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడుకుంటా అని చేసి ఇగ్నోర్ చేశారు. నేనేమన్నా చెప్పినా గానీ ఏమన్నా మాట్లాడినా గానీ నువ్వే నాకు చెప్పేది, నువ్వేనా ఇదా, నువ్వేనా మంచి చేసావా అన్నట్టు మాట్లాడారు. అలా అలా అంటే నేను మళ్ళీ ఇంకొక మాట ఎలా చెప్తాను. ఇక అందుకే నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా. సో నాకు బయట నేను పట్టించుకొని యూట్యూబ్ దాని గురించి బయట ఏమనుకుంటున్నారు కామెంట్స్ అది జరుగుతూనే ఉంటాయి అని చెప్పి నేను వదిలేసుకున్నా. ఇండస్ట్రీ సోషల్ మీడియా అంటే ఇలా జరుగుతుంటే అన్నట్టు నేను వదిలేసుకున్నా. కానీ ఇంట్లో నాకు అలా ఉండదు కదా. నాకు ఇంట్లో రెగ్యులర్ ఒకటే ఉంటది కాబట్టి నేను బయటికి రాలేకపోతున్నా. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా తీయడం ఎందుకు, సరే అయిపోయింది. ప్రజెంట్ ఎలా మనం రన్ అవ్వాలని చెప్పి చూడరు కదా, పాతే పట్టుకొని వస్తున్నారు ఎందుకు అని చెప్పి నాకు అయితే లేదు అంతే. నేను ఎక్కడ ఉన్నా ఏ టైం ఎంత ఇప్పుడు ఇంత హ్యాపీ ఇక్కడ కూర్చొని ఉన్నా, ఒక ఫోన్ చేస్తారు, అయ్యో ఎందుకు చేస్తున్నారో మరి ఉంటదేమో అని చెప్పి లిఫ్ట్ చేస్తా. ఇక లిఫ్ట్ చేసినందుకు కథం నాకే రివర్స్ తిట్లు ఉంటాయి. ఇక అవి ఎట్లా అంటే తీసుకోలేను నేను అంతే. నార్మల్ గా జనరల్ గా ఒకసారి మీ అన్నయ్య కాల్ చేసి ఎలా రెస్పాండ్ అవుతాడు? జస్ట్ క్యాజువల్ ఒక్కసారి చెయ్యరక్క వాళ్ళు. రెస్పాన్స్ లిఫ్ట్ చేస్తారు కానీ చిరాగ్గా మాట్లాడేస్తారు. చిరాగ్గా ఏంటి చెప్పు, ఎక్కడున్నావు, ఏం చేసావు అంటే ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. కొంచెం సేపు మనం మీ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఏమంటారు రాముడికి సీతకున్న కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి తోడు నువ్వు తీసుకునే డెసిషన్స్ కనీసం ఇప్పటి నుంచి అయినా సరిగ్గా డెసిషన్ మేకర్ నువ్వే అవ్వాలి, నువ్వే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే 23 years సో అన్ని లైఫ్ లో చూసేసావేమో అనిపిస్తుంది ఆల్రెడీ. చూసాక నేను చిన్నప్పటి నుంచి చూసాను. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఫేస్ చేస్తుందో ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేస్తా. పెళ్లికి ముందు అందరు మంచిగా ఉంటారు, పెళ్లి చేసుకునే ప్రాబ్లమ్స్ అని అంటారు చూడు, నాకేమో అన్ని ముందే ఇచ్చేసాడు దేవుడు. మేబీ ఫ్యూచర్ అయినా మంచిగా ఇస్తాడేమో అని అనుకుంటాను. చదువుకున్నావు? నేను 10th కంప్లీట్ చేశాక, అది కూడా చాలా కష్టంగా. అది కూడా ఎందుకంటే మా నాన్న ఫీజెస్ కట్టక అలా అలా. ఒకవేళ మీ అమ్మగారు చిన్నప్పుడు చనిపోకుండా ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదని అనిపించింది? అనిపించింది అక్క. మేబీ
నేను ఇలా ఈ దారిలో వెళ్తుంటే కనీసం వద్దు అని చెప్పి నన్ను స్ట్రిక్ట్ గా పెట్టుకొని, లేకపోతే నువ్వు చేసేది అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటది సజెషన్ అని ఇచ్చేది కదా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఓకే ఓకే. సో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో నువ్వు మొత్తం కూరుకుపోయి ఉన్నావు. చాలా. సో దాంట్లోంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది నీకే. బట్ ఇంకొకటి ఇన్స్టాలో మీ కొత్త ఐడిలో కమెంట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నాయి 99% వరకు వీడియోస్. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను చాలా రోజులు ఎందుకు చేస్తున్నాను అంటే దేని నుంచి అంటే నేను ఒక రీల్ డాన్స్ చేస్తాను, పాట పాడుతాను, అది నా ఇష్టం. కానీ దానికి ఎట్లా కామెంట్స్ అని అంటే నా బాడీ దాని గురించి మాట్లాడతారు. ఓకే బాడీ షేమింగ్, బాడీ ఇట్లా అట్లా అని మాట్లాడతారు. ఒకప్పుడు దాని వల్లనే నాకు చాలా ఇదైంది. ఇప్పుడు నేను ఓన్ గా చేసుకుంటున్నాను కూడా అదే కామెంట్. అంటే బాడీ షేమింగ్ అనేది లైక్ అది మనకి దేవుడు ఇచ్చింది, దానికి మనం ఏం చేయలేము. కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల మీద ఏదైనా మాట్లాడితే మనం రియాక్ట్ అవ్వచ్చు. కానీ బాడీ షేమింగ్ నువ్వేం చేస్తావు? నేను చెక్కలేను కదా సన్నగా. అవు కానీ వాళ్ళు అలా పెట్టరు కదా అక్క. పెట్టేవాళ్ళు ఎంత దారుణంగా పెడుతున్నారు తెలుసా కామెంట్స్. అయితే నేను తీసుకోలేదు నాకు, ఎందుకంటే నేను చెప్తున్నా ఏం స్టేజ్ చూస్తున్నావు, ఏం స్టేజ్ అసలు నేను నమ్మలేకపోతున్నా. అసలు తన వీడియోస్ చూస్తే ఎంత డేరింగ్ అన్ని వదిలేసి ఎంత అని అనుకునే వాళ్ళు ఇవాళ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కి భయపడుతుందంటే సొసైటీకి భయపడుతున్నావా? నీ మనసుకు నచ్చట్లేదు అక్క. అంతే సొసైటీకి నాకు నచ్చక అంతే. అదే మాటలు మళ్ళీ మళ్ళీ వింటుంటే నాకు అన్ని అవే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడే కాదు 1 year అయినా 2 years అయినా 10 years అయినా మారవవి అదే అంటారు తెలుసు. కాకపోతే ఎందుకు అన్నట్టుగా నేను ఆఫ్ చేసుకుంటా అంతే, నాకు నచ్చక. ఒక 100 పనులు మంచిగా చేసి నువ్వు ఒకటి 101 చెడ్డగా చెయ్యి, నీకు అదే చెప్తారు. అవును. సో నువ్వు మోటివ్ గా తీసుకుంటావు, నువ్వు ఆల్రెడీ మారినావు, అది నీ తప్పు నువ్వు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి నీకు అది చాలా ప్లస్ పాయింట్. సో నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి తప్పితే అయ్యో 6 నెలలు అయిపోయింది ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం, సో ఎందుకు ఇట్లా నెగటివ్ థింక్ లోకి వెళ్తున్నావు మళ్ళీ తీసుకోలేకపోతున్నా. అంటే ఆగిపోతున్నా ఏడవడం, నిన్ను నువ్వు లో చేసుకోవడం నువ్వు ఆపేస్తే నేను ఆగిపోతున్నా. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా అయింది కదా, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అన్న నాకు నేనే ఊహించుకొని ఆగిపోతున్నా అంతే. భయం, సపోర్ట్ లేకనా? లేదా సపోర్ట్ ఉంది, చేస్తా అంటే చేస్తారు, బాగానే ఉంది. నాకు కొంచెం బాగా కొంచెం ఉంది కానీ నేను ఆగిపోతున్నాను. ఎందుకు ఆల్రెడీ వెళ్ళి ఒక పేరు వచ్చినాక మళ్ళీ ఎందుకు రా అన్నట్టుగా ఆగిపోతున్నాను అంతే. తీసుకోలేకపోతున్నా మాటలు. ఫస్ట్ థింగ్ నేను అవి చేసే ముందు ఏంటంటే ఇప్పుడు నేను చేస్తాను, అది రాంగో రైటో ఏంటో, ఒక రోజు ఇప్పుడు నేను చేసిన దానికి ఇప్పుడు రాకపోయినా ఒక రోజు పేరు వస్తుంది. కానీ ఆ పేరు వచ్చేంత వరకు దీని గురించి మళ్ళీ రిపీట్ చేస్తారు మా ఇంట్లో అన్నట్టుగా నేను ఆగిపోతున్నా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇంట్లో ఉండనియట్లేదు నాన్న వాళ్ళు, ఇప్పుడు చుట్టాలు ఇంట్లో ఉంటున్నావు, రేపటి రోజు ఏ చుట్టాలు కూడా ఉంచుకోరు. తెలుసు. సో ఆల్రెడీ అంటే నెగటివ్ థాట్స్ ఏమైనా స్టార్ట్ అయిపోయి లేదు అలా ప్రెసెంట్ అది ఏం లేదు, బాగానే ఉన్నా. మరి తర్వాత ఎక్కడికి వెళ్తావురా? ఎవరికక్క అంటే నేను చూసుకుంటున్నాను, జాబ్ చూసుకుంటాను. సో అక్కడే లైక్ హాస్టల్లో ఉండే అలా మేనేజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకా ఒంటరిగా ఒక అమ్మాయి లైఫ్ లీడ్ చేయడం అంటే ఫ్యామిలీ అందరూ ఉండి చేస్తేనే మాకు చాలా కష్టంగా ఉంది. సొసైటీలోకి వెళ్ళి నీకెలా అనిపిస్తుంది? నాకేంటంటే నా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికి దూరంగా ఉండి నాదేంటో నాకు ఫుడ్ కి సంబంధించినంత వరకనే నేను సంపాదించుకొని ఉంటే చాలు అన్నట్టుంది నాకైతే. అంతే అలా అయిపోయింది నాకు. ఏగి వచ్చాను కదరా, ఎందుకు కనీసం నా తిండికి నేను సంపాదించుకుంటే చాలు కదా అన్నట్టుంది అంతే. నాకు ఏదో చేసి ఏదో అయిపోవాలని కూడా నాకు పెద్దగా ఏం లేవు తెలుసు అసలు. లైఫ్ మొత్తం చూసేసావు చాలా. స్టిల్ నీకేమనిపిస్తుంది? ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏడవద్దు మీ స్ట్రాంగ్ చేస్తున్నావు శిల్ప, నువ్వు చాలా స్ట్రాంగ్, అట్లా ఏడవద్దు. చెప్తా, అందరికి బాగానే చెప్తా, నీకు నచ్చింది చెయ్యి, కాకపోతే అందరు మెచ్చేలా చెయ్యని చెప్తాను. అందరికి మెచ్చేలా బతకాలంటే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఇంటర్వ్యూస్, నా అసలు చాలా మందికి నచ్చవు, పిచ్చిగా ట్రోల్ చేస్తారు. అసలు నా మైండ్ సెట్ ఏందో తెలియదు, నేను ఏం చదువుతున్నానో తెలియదు, పిచ్చిగా నెగిటివ్ చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండలేను కదరా. సో ప్రతి ఒక్కరు నీకు నచ్చింది నువ్వు చెయ్యి అన్నట్టే చెప్తాను. కానీ ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తుంది దాన్ని బట్టి బాగా చెప్తాం కదా, అది నా వరకు వస్తే నేను అయిపోతా అంతే. అలా అయిపోయింది నాకు. ఓకే, తీసుకోలేను, ముందుకెళ్ళలేను అంతే. నేను దేన్ని
చాలే అన్నట్టు చూసేసారు కదా చాలా అన్నట్టుగా ఉంది అంతే. బట్ యాక్చువల్‌గా ఒక మీడియాలో నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత, అరే! చాలా చేంజ్ అయిపోయింది. మంచిగానే బ్రేవ్‌గానే చెప్పావు. బట్ ఇప్పుడు స్టిల్ నువ్వు సిక్ అయిపోయి ఇంకా దాన్ని క్యారీ చేస్తున్నావు. దాంట్లోంచి బయటికి రా. మేబీ టైం పడుతుందేమో అక్క. నేను ఎందుకంటే నేను బయట త్రూ కాదు, నా ఫ్యామిలీ త్రూగా నేను ఇప్పటికీ స్టిల్ ఫేస్ చేస్తా. ఎందుకంటే రేపటి దినాన నాకేమైనా చేసినా గానీ వచ్చి పెట్టేది కూడా వాళ్ళే. ఒక మాట అన్నా కూడా వచ్చి పెడతారు, కానీ ఆ మాట అనే ముందు ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళకి అర్థం కాదు కదా. నేను మాటలు చాలా పెట్టుకుంటా మైండ్‌లో, ఎవరు ఏమంటున్నారని పెట్టుకుంటా బాగా నేను తీసుకోలేను. వాళ్ళు అన్నారనుకో, మళ్ళీ ఏదైనా పనుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, నేను నిన్నన్నా కూడా మళ్ళీ ఎందుకు వస్తుందిరా అని అంటారు. మనతో పని అనకపోయినా కానీ లోపల అనుకుంటారు కదా. అట్లా నచ్చదు నాకు. ఎందుకంటే ఫేస్ చేసి అవి కూడా నేను నా ఫ్యామిలీలో, అందుకని చెప్పి ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడికి వెళ్ళా బేసిక్ గా. తప్పదు అని అంటే వెళ్ళి అలా చూసి వచ్చేస్తాను తప్ప అక్కడ ఉండను, మాట్లాడను, చేయను. ఇలా ఎందుకని అంటే నేను చేసిన పనికి నువ్వు అనేకన్నా ముందు నేను అక్కడ సైడ్ అయిపోతే బాగుంటది అన్నట్టుగా అంట. నీతో నాకెందుకు మాట అనిపించుకోవాలి అన్నట్టు వచ్చేస్తాను. దారిలో వెళ్తున్న కంపెనీ తగిలించుకున్నాను. అసలు దాని వల్లనే అని చెప్పి నేను అనుకోనాక, దాని వల్లనే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను. నాకు దీనికి స్టార్ట్ చేయక ముందు కూడా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. అంటే నీకెప్పుడు అనిపించలేదు ఆల్రెడీ లవ్ చేసావు కదా, ఈ ఫ్యామిలీలో ఉండలేక చచ్చిపోతున్నాను, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనో లేదంటే ఇంకెక్కడికి వెళ్ళైనా జాబ్ చేసుకోవాలనో అనిపించలేదు ఒక్కసారి? ఉందాక బయటికి వెళ్ళి చేసుకుని అక్కడ ఉండి ప్రశాంతంగా పెళ్లి చేసుకో, ఇక నాకు చెప్పగా అనుమానం అట్లుండదు చూడు, దానిపైన చిరాకు వచ్చేసింది నాకు. ఎందుకంటే ఆ రేంజ్ లో నేను అనుభవించదు ఆ విషయంలో. చిరాకు అనిపించేసి వద్దు, ఇంకా ఇది కూడా సెట్ వద్దు మనకు వద్దు అని ఆపేసుకొని ఇక నా పని నేను చేసుకున్నాడు ఉండు అంటే ఇలా రిపీట్ చేసుడు మా ఇంట్లో వాళ్ళు. ఇదే రిపీట్ మీరే చెప్పారా? నేనే చెప్పాను. వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. మేబీ అన్ని బాగుంటే ఇక నెక్స్ట్ ఇక అట్లా పెళ్లి చేసుకుందాంలే అన్న టైంలో తెలుసు మాకు గొడవలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ తనేం కాల్ చేయలేదా? అయ్యా చాలాసార్లు కాంటాక్ట్ అయ్యారు కానీ నేను వద్దనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తారు కదా. ఎందుకు ఇప్పుడు బాగుంటారు, కొన్ని రోజుల తర్వాత రొటీన్ అవుతున్న తర్వాత అది కదా ఇది కదా, నువ్వు ఇట్లా చేసావు కదా అట్లా చేసావు కదా, ఎంత కాంటాక్ట్స్ ఎంత ముందు ఉంటారు, ఎవరితో మాట్లాడినావు, ఎటుపోయావు అని చెప్పి తీస్తారు కదా. అప్పుడు నాకు అన్నగారు నేను ఏం ఆన్సర్ చేయలేను అప్పుడు అన్నట్టుగా, నేను కూడా వద్దు అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. అసలు నిజంగా గర్ల్స్ కి ప్రాబ్లం చిన్న వస్తేనే తట్టుకోలేరు. అంటే నేను పొగుడుతున్నాను కాదు కానీ నువ్వు చాలా లైఫ్ చూసావు, స్ట్రాంగ్ గా ఉండి ఒక డెసిషన్ తీసుకో. నీకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అవ్వలేదు అక్క, తీసుకుంటాది కాకపోతే ఇవాళ చెప్పినట్టు కాదు. కానీ దాని తర్వాత మళ్ళీ లవ్ అలా ఏమైనా స్టార్ట్ అవ్వలేదు? లేదక్క. అమ్మో భయం అయిపోతుంది తెలుసా నాకు. ఇప్పుడు ఏంటి తెలుసా, నాకు అట్లీస్ట్ ఒక 2 days వెళ్ళి నాన్న దగ్గర ఉందాం హ్యాపీగా ఉందానన్నా కూడా అమ్మో నాన్న లేకపోతే ఫ్యామిలీ కలవడమా, ఎన్నంటారో ఏం మాట్లాడతారో, నున్నసేపు బాగుంటారు తర్వాత ఏం ప్రచారం చేస్తారో ఏంట్రో నాయన అన్నట్టుగా నేను వద్దనుకుంటున్నాను అక్క. ప్రజెంట్ నచ్చింది తింటున్నాను, వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్తున్నాను, ఉంటున్నాను. ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా కొత్త ఎందుకురా తెచ్చుకోవడం వెళ్ళి అన్నట్టుగా ఎక్కడికి పోతలే, ఎవరితో మాట్లాడతలే. ఇంకా మన చుట్టూ 100 మంది నెగటివ్ పర్సన్స్ మన గురించి తిట్టుకునే వాళ్ళు ఒక 1% ఉంటారు. చుట్టాల్లో అయినా, ఫ్రెండ్స్ లో అయినా, మన ఫ్యామిలీలో అయినా, అలా ఎవరైనా ఉన్నారు. లైక్ మా మేనత్త కూతురే, మా డాడీ వాళ్ళ అక్క కూతురు. సో నేను ఇన్ని చేసినా ఇన్ని మాట్లాడినా కానీ, నేను ఎప్పుడు వెళ్ళినా ఏం చేసినా గానీ చెప్తాను నాకు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇది చేస్తే ఇలా ఉంటది. తనకు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. సో లైక్ మా మదర్ లా ట్రీట్ చేసి మంచిగా చెప్తాను నాకు. నాకు ఎప్పుడైనా ఇక నాకు నా వల్ల అవ్వట్లేదు, నాకు బాధ అనిపిస్తుంది అని అంటే వెళ్ళిపోద్ది. ఇంకా తన దగ్గరికి వెళ్ళి అక్క నేను తప్పు చేసినా మంచి చేసినా అక్కని ఇలా చేశాను ఇలా ఉంది అని అంటే సజెషన్స్ చెప్తుంది. ఇలా చెయ్యవే, ఇలా ఉంటది, లేకపోతే ఇలా మార్చుకో, లేకపోతే వేరే డిసిషన్ తీసుకో, లేకపోతే అన్ని ఆపేసుకొని గమ్మున ఉండు అని చెప్తాను నాకు. మా అక్క మమత తన పేరు. సో చాలా మంచి చెప్తాను, నాకైతే మంచిగా మోటివేట్ చేస్తుంది. కానీ నువ్వు తప్పు చేసావు అందుకే ఇలా అవుతుంది అని చెప్పి అన్నది నన్ను. అయిందేదో అయిపోయింది, దాన్ని వదిలేస్తే
ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుని చేసి దాని వల్ల యూజ్ ఏముంది, చేయకపోతే మరి అట్లా మంచిగా మాట్లాడుతుంది నాతో. ఓకే. సో ఫైనల్ గా ఫర్దర్ గా ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయిందిరా, మనం దాన్ని మార్చలేము, పోయిన పాస్ట్ అయితే మార్చలేము. ఫర్దర్ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? లేదక్క, నేను ఏం డిసైడ్ అవ్వలేదు, ఇంకా ఏం అవ్వలేదు, నుంచి బయటికి రాలేదు. లేదక్క, అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మీతో ఇంత మంచిగా ఓపెన్ గా ఫ్రీగా ఉండి మాట్లాడుతున్నాను. ఇంటికో లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి కాల్ వచ్చినా, లేకపోతే నాకు ఎవరన్నా తెలిసినా, నాకు ఎదురు పడ్డా వాళ్ళు ఒక మాట అనుకో, మళ్ళా ఆలోచనలు వస్తాయి, మళ్ళీ అదే గుర్తుకొస్తుంది నాకు అన్నట్టు. నేను తీసుకోలేను అట్లా. నేను ఏదో చేసావు అనుకుంటాను, ఓకే నేను ఇలా అనుకుంటున్నా, చేస్తున్నాను, చేసి స్టార్ట్ చేశాను అనుకో, ఎవరో వచ్చి దానికి వంక పెడతారు, అది నేను తీసుకోలేను ఆ మాటల్ని. అరే వాళ్ళు ఎదుటి వాళ్ళు మారరా, మనమే మారాలి. సో ఫైనల్ గా నీకు అదే చెప్తున్నాను. బట్ నువ్వెవ్వరు లేరు, ఏం కాదని నువ్వేం ఫీల్ అవ్వకు. సో నువ్వు కూడా చాలా మంచిదాని అవుతావు, చాలా గొప్పదాని అవుతావు. ఎప్పుడైనా సరే మనం చేసింది ఎదుటి వాళ్ళ మీద తప్పేయకుండా మన మీద మనం వేసుకొని రియలైజ్ అయిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు అలా నీ నీకు ఉంది కాబట్టి ఉంది, బట్ ఎవరు లేరు అనుకోకు. ఎట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా నా నెంబర్ ఉంది కదా, నా ఇల్లు అడ్రస్ అఖిల్ గాడికి తెలుసు. నువ్వేమో ఏడవడము తూడవడము అట్లా ఏం చెయ్యకు. సో నేను ఎంతో కొంత సంపాదిస్తా, నేను ఎంతో కొంత, నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఉందంటే నేను మరీ ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా తీసుకురాగల కెపాసిటీ నా దగ్గర ఉంది. సో నువ్వు ఇంకా డౌన్ ఫాల్ అవ్వకు. నేను ఈరోజు నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, యాజ్ ఏ సిస్టర్ గా నేనున్నా. నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి నువ్వేం ఒకవేళ ఏమైనా చేస్తా అన్నా, నా త్రూ ఏమైనా హెల్ప్ అవుతుంది, నా వల్ల అవుతుంది అనుకుంటే నువ్వు ఇమీడియట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మాత్రం పక్క. కావాలంటే అఖిల్ గాడి ఓకేనా? సో నువ్వు ఎప్పుడు డౌన్ ఫాల్ అవ్వద్దు. బేసిక్ గా నాకు గర్ల్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు డెవలప్ అవ్వడం నాకు ఇష్టం బేసిక్ గా. బట్ ఇక్కడ ఏంటంటే గర్ల్స్ ఇలా దొక్కి పడేయడము, ఇలా డిప్రెషన్, నువ్వు ఇంకా అది వదిలేయాలి. 6 months అయిపోయింది. నేను అంటే మోటివేట్ చేసేంత పెద్దదాన్ని కాదు, కానీ బి పాజిటివ్ రా, బి పాజిటివ్. అరే నా మీద వచ్చిన ట్రోల్స్ కి నేను ఈ పాటికి ఊరేసుకొని చచ్చిపోవాలరా బాబు. బట్ ఏ రోజు కూడా నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను వచ్చే నాకు చాలా వచ్చే ట్రోల్స్ చూసావా? అప్పుడు ఏమనుకున్నావు నా గురించి? అంటే నా మీద ఒపీనియన్ ఏమొచ్చింది అంటే ఫస్ట్ మేము వీడియోస్ చూసినప్పుడు మీరు చాలా సీరియస్ గా అరే ఎందుకంత సీరియస్ గా ఉంటుంది అని అనుకున్నాను. అలా అలా తర్వాత మీరు చూస్తుంటే ఓకే తను అనిపించింది అడుగుతుందో, లేకపోతే తను చెయ్యాలని అలా అది చెయ్యాలేమో అక్కడ అన్నట్టుగా నేను అనుకొని, ఒకప్పుడు నేను కూడా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను, ఇంకా వేరేలా చేశాను కదా, నేను చేసినప్పుడు నేను ఎట్లున్నా ఇప్పుడు అక్కడ అట్లనే ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ అదేనేమో అన్నట్టుగా గమ్మున ఉంటాను నేను. బట్ నా మీద ఎన్ని వచ్చినా బట్ స్టిల్ పట్టించుకోను, ఎందుకంటే నా మోటో ఏంటి అలా వెళ్ళిపోతున్నాను. ఎన్ని అయినా నన్ను చాలా మంది బాడీ షేమింగ్ ఎలా చేస్తారు తెలుసా నన్ను. అంటే నేను ఇవన్నీ కెమెరా ఆఫ్ చేసినాక చెప్పాలి యాక్చువల్గా నీకు, బట్ ఇప్పుడే చెప్తున్నా. నన్ను ఎలా బాడీ షేమింగ్ చేస్తారు తెలుసా బాబాయ్. నా కామెంట్ నేను ఒక్కటి కూడా డిలీట్ చేయను తెలుసా, ఒక్కడంటే ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయను. వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు, నా యూట్యూబ్ లో చూసుకోవచ్చు, నేను చేసిన ఇంటర్వ్యూలో కదా. వాడు ఎంత పెద్ద బండబూతు పెట్టని నాకు అసలు అది మైండ్ లోకే రాదు. ఫస్ట్ ఆఫ్ నాకు టైం అంత ఉండదు, కాలేజే ఇది. సో నువ్వు కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉండు, ఏం కాదు. సో ఫైనల్ గా నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎప్పటి నుంచో అనుకున్నాను శిల్పాకి ఇంటర్వ్యూ తీసుకోవాలి అని, బట్ ఫైనల్లీ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.